నమస్కారం. ఎంతమంది వాస్తు సంబంధిత సమస్యలకు నక్షత్ర జ్యోతిషాలయం పరిష్కారాలను చూపుతోంది. అనారోగ్య సమస్యలు, కోర్టు సమస్యలు, కుటుంబ సమస్యలు, సంతానం కలగకపోవడం, ఆర్థిక సమస్యలు వంటి ఏ సమస్యలకైనా వాస్తు నిపుణులు పరిష్కార మార్గాలను అందిస్తున్నారు. అలాగే ఇంట్లో కానీ, పంట పొలాలకు కానీ అవసరమైన బోర్ పాయింట్లు కూడా చూపిస్తున్నారు. 3 రకాలుగా వాస్తు చూపిస్తున్నారు. ఆస్ట్రాలజర్, జ్యోతిషరత్న డాక్టర్ వాడ్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు అడిగి మరిన్ని వాస్తు సంబంధిత సమస్యలకు పరిష్కారాలను తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ముఖ్యంగా మనం చూసుకుంటే అసలు కొంతమంది వ్యక్తులకు మెంటల్ డిస్టర్బెన్స్ ఉంటుంది. అంటే వారి నుంచి విముక్తి ఎలా కలిగిస్తారంటారు? ఇప్పుడు మ్యాక్సిమం మనం ఇప్పుడు బయట సమాజంలో చూస్తే చాలామంది ఏమవుతుందంటే, మా పిల్లవాడు బాగా చదివిండు, చదువు ఎక్కువైపోయి బాగా చదివినందుకు మెంటల్గా డిస్టర్బ్ అయ్యాడని ఒకరు అంటారు. కొందరు ఏమంటారు, బాగా ఒక వ్యసనానికి అలవాటు పడి అది లేక ఇలా అయిందని కొంతమంది అంటారు. అసలు ఈ మెంటల్ డిస్టర్బెన్స్ అనేది 2 రకాలుగా ఉంటుంది మనకు. ఎట్లా అంటే, ఒక్క రకమైన మెంటల్ డిస్టర్బెన్స్ ఏంటంటే, మన చేతిలో రేఖలు, అంటే మన చేయిలా చూసుకున్నప్పుడు మన చేతిలో రేఖలు ఉంటాయి. జీవిత రేఖ, బుద్ధి రేఖ అని ఉంటుంది. జీవిత రేఖ అంటే మన బొటనవేలు కింద జీవిత రేఖ ఉంటుంది. ఈ జీవిత రేఖకు పైన ఒకటి బుద్ధి రేఖ లేకపోతే శిరోరేఖ అంటాము. ఈ రేఖ పైన అయినా ఎవరికైనా ఒడ్ల గింజలాక లేకపోతే బియ్యం గింజలాక గోధుమ లాక అయినా మధ్యలో డాట్ లాక అయినా ఏర్పడి ఉంటే, అతనికి ఆ ఏజ్ అంటే ఎన్ని సంవత్సరాలకు ఆ డాట్ ఉందనేది తెలిస్తే, ఆ ఏజ్ వచ్చినాక అతనికి ఏమవుతుందంటే మెంటల్గా డిస్టర్బ్ అవుతాడు. అంటే అది 4 సంవత్సరాలు ఉండొచ్చు, 3 సంవత్సరాలు ఉండొచ్చు, 10 సంవత్సరాలు ఉండొచ్చు. ఆ దశ ఉన్నంతసేపు అతనికి మనము జస్ట్ ఏది స్టోన్ పెట్టి కొద్దిగా ఉపశమనం కలిగించవచ్చు, కానీ మొత్తం ట్యాబ్లెట్లు వేసినా కానీ హాస్పిటల్కి పోయినా కానీ తగ్గేది కాదు. ఆ దశ కంప్లీట్ కాగానే అతనికి ఆ మెంటల్ అనేది తగ్గిపోతుంది. ఇలాంటి వ్యక్తులు 20% ఉంటారు మన సమాజంలో. ఇంకా 80% మెంటల్ డిస్టర్బెన్స్ అయ్యే వ్యక్తులు ఎవరంటే, మన ఇంట్లో అంటే మనం ఇప్పుడు నడుస్తున్న జనరేషన్లో ఏంటంటే మ్యాక్సిమం యాక్సిడెంట్లు కావడము, అకస్మాత్తుగా చనిపోవడము, ఉరి వేసుకోవడము, పాయిజన్ తాగడము, హార్ట్ అటాకులు రావడము. ఇలా చనిపోయిన వ్యక్తులు ఏమవుతుందంటే, పూర్వమేమో ఎవరైనా మనిషి 100 ఏళ్ళు 120 సంవత్సరాలు బతికి చనిపోతే అతని ఆత్మ కర్మ కరెక్ట్ చేస్తుంటే ఆ కర్మ ద్వారా అతనికి మోక్షం కలిగి అతని ఆత్మ అనేది వెళ్ళిపోతుండే. ఇప్పుడు జరుగుతున్న సమాజంలో మనం కర్మలు కానీ చేయడం కానీ ఈ సరైన విధానం ఎవరు చేయడం లేదు. మనకు కూడా కోరికలు తీరకుండా ఉండిపోతున్నాము. తక్కువ ఆయుష్ తోటి తొందరగా ఆయుష్ తీరకముందే చనిపోతారు. కాబట్టి ఈ చనిపోయిన వ్యక్తులు ఏం చేస్తారంటే, వాళ్ళ యొక్క కుటుంబంలో ఎవరికో ఒకరి మీద అతి ప్రేమ ఉంటుంది. అంటే నాన్ననో, తండ్రి, బాబాయో, లేకపోతే మామనో, తాతనో ఎవరో చనిపోతారు. చనిపోయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు ఆ ఇంట్లో ఉన్న మనమని మీదనో, కొడుకు మీదనో, కోడలో, లేకపోతే అతని భార్యనో ఎవరి మీద అతి ప్రేమ ఉంటుంది. అయితే ఆయుష్ తీరకుండా చనిపోతే ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే, తన బాడీని వదిలేసి, అంటే శరీరాన్ని వదిలేసిన ఆత్మ ఏం చేస్తుంది, బయటకు వస్తుంది. 12 రోజులు మనం కర్మ చేస్తాం. ఎవరైనా 12 రోజులు 14 రోజులు చేసేస్తాం. చేసినాక ఆత్మ అనేది వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఆత్మలు వెళ్ళిపోవట్లేదు. అవి ఏం చేస్తున్నాయంటే, అతి ప్రేమతోటి వేరే యొక్క శరీరం మీద వచ్చి కూర్చోవడం జరుగుతుంది. అంటే అతన్ని యాక్యుపై చేయడం జరుగుతుంది. అంటే మనలో ఒక ఆత్మ ఉంటుంది, మనల్ని ఇంకొక ఆత్మ వచ్చి యాక్యుపై చేస్తుంది. యాక్యుపై చేయగానే మనం ఏమవుతామంటే, మన మైండ్ అనేది మన ఆత్మ కంట్రోల్ చేస్తుంటుంది. బయటికి వెళ్ళి వచ్చిన ఈ నెగిటివ్, దాన్ని నెగిటివ్ శక్తి అంటాము. ఈ నెగిటివ్ శక్తి ఏం చేస్తుందంటే, మన మైండ్ని కంట్రోల్ చేసి మనం చేసే పనిని డిస్టర్బ్ చేస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాము, చదువుతున్న విద్యార్థులు ఉంటే చదువు బంద్ చేస్తారు, వాళ్ళకి చదవాలనిపించదు. ఇలా అయిన వ్యక్తులకు రాత్రి నైట్ 11 to 3 వరకు, అంటే మధ్యరాత్రి 11 గంటల నుంచి 3 గంటల వరకు నిద్ర రాదు. వీళ్ళు రాత్రిపూట నిద్రపోరు, పోకుండా డే టైంలోనే నిద్రపోతారు. వీళ్ళు ఉదయం పూట పరధ్యానంగా ఏ పని చేయకుండా డిమ్ముగా కూర్చుంటారు. ఇలా నెగిటివ్ వచ్చిన వ్యక్తిని ఎలా గుర్తుపట్టాలంటే, మనము అతని ముఖంలో కవలికలు అనేటివి చేంజ్ అవుతాయి. ముఖము నల్లగా అవుతుంది. ఈ ముఖం చూడడానికి పాలిపోయినట్టు ఉంటుంది. అతను ఎంత రెడ్డుగా ఉన్నా సరే దుమ్ము వాడినట్టు, ఎండలో తిరిగినట్టు ఉంటుంది. ఎన్ని క్రీములు పెట్టినా అలానే కనబడుతుంది. అతను ఎప్పుడు పరధ్యానంగా ఏదో పోగొట్టుకున్నట్టు తనలో తను మాట్లాడుకుంటూ ఒంటరిగా కూర్చుంటాడు. రాత్రిపూట నిద్ర అనేదే పోడు. కొందరు వ్యక్తులేమో అతి నిద్ర పోతారు. అంటే వాళ్ళు ఎప్పుడు నిద్రైనా అవుతారు, రాత్రి నిద్ర అవుతారు, పగలు నిద్ర అవుతారు, ఇంకేం పని చేయరు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే, విపరీతంగా మందుకు బానిస అవుతారు. విపరీతంగా డ్రగ్ తాగే వాళ్ళు, అంటే ఈ లిక్కర్ తాగే వాళ్ళు కూడా ఈ నెగటివ్ పవర్ అటాక్ అయిన వాళ్ళే. నెగటివ్ పవర్ అంటే వాళ్ళ ఇంటిలో ఎవరో చనిపోయిన వ్యక్తి మాత్రమే ఉంటాడు మ్యాక్సిమము.
కొందరికి మాత్రమే బయటి శక్తులు ఆవహిస్తాయి. మ్యాక్సిమము మన ఇంటి వాళ్ళే మన దగ్గర ప్రేమతో వస్తారు. అప్పుడు ఏమవుతుందంటే మనను కూడా కొన్ని రోజులు అంటే మన దగ్గరికి వచ్చిన 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు ఏమనిపించదు మనకు. మనం చేసే పనిలో డిస్టర్బ్ అవుతుంటుంది. అయితే మనం ఏమనుకుంటామంటే వీళ్ళ తాత తెచ్చిపోయినాక వీడు ప్రేమ ఎక్కువ ఉండే వాళ్ళ తాత మీద, కాబట్టి డిప్రెషన్లోకి వెళ్ళిండు, బాధపడుతుండు, ఊరికి అనారోగ్యం వస్తుందని అంటారు. కానీ తాత యొక్క ఆత్మ ఇతని దగ్గరికి వచ్చింది, ఆ నెగిటివ్ అనేది ఇతనికి అటాక్ అయింది, ఇతను ఇట్లా ఇబ్బంది పడుతున్నాడని గుర్తుపడడానికి రాదు. రాక హాస్పిటల్లో చుట్టూ తిరుగుతుంటే ఏమవుతుందంటే ఎన్ని హాస్పిటల్ తిరిగినా కానీ ఆ డిస్టర్బెన్స్ అనేది తగ్గదు. ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా పనిచేయవు. నిద్రపోకపోతే నిద్రపోవడానికి ఓన్లీ టాబ్లెట్ ఇచ్చి నిద్రపోస్తుంటారు డాక్టర్లు మాత్రము. మ్యాక్సిమం ఇప్పుడు ఉన్న మెంటల్ డిస్టర్బెన్స్ అంటే పిచ్చి హాస్పిటల్లో ఉండేవాళ్ళు, మానసికంగా బాధపడుతున్న వాళ్ళు మొత్తము ఇలాంటి ఆత్మలు పట్టిన వాళ్ళే. వీళ్ళకు నేనేం చేస్తున్నా అంటే నా దగ్గర ఒక స్కానర్ ఉంది. ఈ స్కానర్ ద్వారా చెక్ చేసి వాళ్ళకు మొగన ఆడన ఎవరి యొక్క ఆత్మ వచ్చింది, ఎవరి యొక్క శక్తి ఇలాగ పట్టింది అనేది నేను చూపించి నిరూపణ చేసి తగ్గించడం జరుగుతుంది. అయితే ఇప్పుడున్న జనరేషన్లో పబ్లిక్ ఏమనుకుంటారు అంటే ఏదైనా తప్పు జరిగితే పక్కోని మీద నెట్టేస్తారు, మంచి జరిగితే మనదని చెప్తారు. ఏమంటారు అంటే మా ఇంటి పక్కోడు, మా పాల్యోడు మాకు ఏదో చేసిండు, మా మీద బాణమతి శాతబాణని ఒక అపోహ అంటే అలాంటి పేర్లు పెట్టేసి అతన్ని తిట్టడం కానీ, అతని మీద జడాలు పెట్టుకోవడం కానీ, అతను ఎప్పుడు నిందించడం కానీ జరుగుతుంది. ఇలాంటివి ఏమీ ఉండవు. చేతబడి బాణం అనేది ఓన్లీ అపోహనే. ఇప్పుడు ఈ కాలంలో అవి చేయడానికి ఎవరికి రాదు. పూర్వం రాజుల కాలంలోనే ఆ యొక్క మంత్రబలం ఉండేది. డాక్టర్ గారు కాలర్ రెడీగా ఉన్నారు. సతీష్ గారు నమస్తే అండి. సతీష్ గారు, హలో డాక్టర్ గారు లైవ్ లో ఉన్నారండి, నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి సతీష్ గారు. సార్ నాకు బత్తాయి తోటలు ఉన్నాయి సార్. బత్తాయి తోటలోకి బోర్ వేయాలి సార్, ఏమన్నా చూస్తారా సార్? ఇప్పుడు బోరు పాయింట్లు వేయాలన్నా, బోర్డు చూడాలన్నా నేను మీ దగ్గరికి రావాలి. కాబట్టి మీరు డైరెక్ట్ సంప్రదిస్తే తర్వాత మేము వచ్చి మీ పొలం అంతా చెక్ చేసి మీ పొలాన్ని స్కానర్ ద్వారా అంటే బోర్ పాయింట్ చూడాలంటే మన శరీరానికి నరాలు ఎలా ఉంటాయో మన భూమి లోపల కూడా అంటే వాటర్ యొక్క లైన్స్ అలా పోతూ ఉంటాయి. వాటిని ఏం చేయాలంటే మేము మీ పొలం దగ్గరకు వచ్చి మొత్తం మీ పొలం అంతా సర్వే అంటే పొలం మొత్తం 2 ఎకరాలు ఉన్నాయి, 4 ఎకరాలు ఉన్నాయి, 10 ఎకరాలను తిరిగి ఆ నీళ్ళు ఎక్కడెక్కడ వెళ్తున్నాయి, లైన్స్ ఎక్కడెక్కడ పోతున్నాయి, ఎంత ఎడల్పు ఉన్నాయి, ఎన్ని నీళ్ళు ఉన్నాయని తెలుసుకొని మనం ఎప్పుడైతే ప్రతి ల్యాండ్లో కూడా నీళ్ళు ఏదో ఒక ప్రదేశంలో టచ్ అవుతాయి. ప్రతి మనకు ఇప్పుడు నరాలన్నీ ఉన్నాయి. మన శరీరానికి గుండెకోవాలంటే ఏదో ఒక దగ్గర టచ్ అయినప్పుడు గుండె దగ్గరికి ఎట్లా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుందో అదేవిధంగా మన పొలంలో ఉన్న నీళ్ళు కూడా ఏదో ఒక ప్లేస్లో ఇట్లా ఆపోజిట్ అంటే చౌరాసా టైపు టచ్లో ఉంటాయి. అలాంటి దాన్ని కనుక్కొని అక్కడ మీకు బోర్ పాయింట్ వేయడం జరుగుతుంది. కాబట్టి మేము మీ దగ్గరికి వచ్చి చూసి అప్పుడే బోర్ పాయింట్ వేయడానికి వస్తుంది. దానికి మీరు నేరుగా ఆఫీస్ కన్సల్ట్ కావాలి. సతీష్ గారు, ఎస్, థ్యాంక్ యూ సతీష్ గారు. ముఖ్యంగా మనం వాస్తు 3 రకాలుగా చూస్తారంటారు. అంటే అది ఏ విధంగా చూస్తారు, ఎలా చూస్తారు? ఇప్పుడు మనం ఎవరమైనా కానీ ఒక గృహం కట్టాలన్నా, ఫ్యాక్టరీ కట్టాలన్నా, ఏదో ఒక చేయాలంటే ఏం చేస్తాము, చతురస్రాకారం కానీ దీర్ఘ చతురస్రాకారం కానీ ల్యాండ్ తీసుకుంటాము. తీసుకొని దాన్ని చదును చేసి గోడలు కట్టేస్తాము. అయితే నా దగ్గర ఉన్న వాస్తు ప్రకారం మామూలుగా అందరూ ఏంది గోడలు 16 జోన్స్ మాత్రం చెక్ చేస్తారు. ఆ జోన్స్ ప్రకారం డోర్లు ఎడబెట్టాలి, కిటికీలు ఎడబెట్టాలి, బాత్రూమ్లు ఎడ చెక్ చేస్తారు. అయితే ఇది ఒక రకమైన వాస్తు. అయితే మ్యాక్సిమం అందరికి తెలిసిన వాస్తు ఇది ఒకటే. అయితే ఇంకొకటి వాస్తు ఏముందంటే ఆ ఇంటిలో అంటే మనం చూస్తున్న ప్లేసు ఆ నెగిటివ్ ఉందా, పాజిటివ్ ఉందా, అక్కడ ఇల్లు కట్టొచ్చునా, ఇల్లు కట్టడానికి యోగ్యమైన ప్లేసా కాదా, అక్కడ ఇల్లు కడితే బాగుపడతారా, ఇబ్బంది పడతారా అనేది ఫస్టే మేము చెక్ చేయడం జరుగుతుంది. దానికి ఏం చేస్తామంటే మేము అక్కడికి వచ్చి మా దగ్గర ఈ కిట్ ఉంటుంది, కిట్ ద్వారా ఆ ప్లేస్ని చెక్ చేసి ఆ ప్లేస్లో నెగిటివ్ పవర్ ఉందా, పాజిటివ్ పవర్ ఉందా చూసుకొని దానికి ఏమైనా నెగిటివ్ పవర్స్ ఉంటాయి, ఈ రాడ్స్ ఉంటాయి, ఈ రాడ్స్ ద్వారా నెగిటివ్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. అలా చెక్ చేసి చెప్పడం ఒక రకమైన వాస్తు. అంటే దీన్ని సైంటిఫిక్ వాస్తు అంటాము. దీంట్లో అల్ట్రావైలెట్ కిరణాలు, ఐఆర్, యూవి ఈ కిరణాలు ఉంటాయి, అంటే నెగిటివ్ పవర్స్ ఉంటాయి. వీటిని చెక్ చేసి అవి బాగాలేకపోతే రిమూవ్ చేయడం జరుగుతుంది. అదొక రకమైన వాస్తు. 16 జోన్స్ చెక్ చేయడం ఒక రకమైన వాస్తు. ఇది మామూలుగా అందరు చూస్తారు. ఇంకొకటి కలర్ వాస్తు. మనం ఏంటంటే తూర్పు, పరమడ, ఉత్తర, దక్షిణ అంటే నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఈ దిక్కులను బట్టి డోర్ పెట్టుకుంటాం. డోర్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ దిక్కుని బట్టి మనం కలర్ వేసుకోవాల్సి వస్తుంది. మామూలుగా మనం ఆపోజిట్ కలర్ వేసుకున్నప్పుడు ఏమైతే ఆ ఇంట్లో ఇబ్బందులు వస్తాయి. దీనికి కారణం ఏంటంటే ఒకటి ఉదాహరణ ఏం చెప్తా అంటే నార్త్ సైడ్ కింద ఎవరైనా రెడ్ కలర్ వేసిరా అనుకోండి, నార్త్ డోర్ ఉండి
ఈస్ట్ డోర్ ఈయన రెడ్ కలర్కి వేసుకుంటే ఆ ఇంట్లో ఉండే యజమాని ఏం చేస్తాడంటే తన పడక గది విషయాలు కూడా పబ్లిక్ తోటి షేర్ చేసుకుంటాడు. అంటే తను మైండ్ అనేది లూజ్ అయిపోతుంది. తను ఏం చెప్తున్నో తనకే తెలియదు. అంటే ఎవరు అడగకున్నా కానీ తన సొంత విషయాలు పక్కవానితోటి షేర్ చేస్తూ ఉంటాడు. దానికి కారణం ఏంటంటే తన ఇంట్లో వేసుకున్న రెడ్ కలర్ వేసుకున్న తప్పుకు తను మైండ్ అనేది వీక్ అయిపోయి షేర్ చేస్తూ ఉంటాడు. అంటే నార్త్ సైడు కంపౌండ్ కానీ, నార్త్ సైడ్లో ఉన్న మెట్లు కానీ, ఈస్ట్ సైడ్ ఉన్న మెట్లు కానీ వాటికి రెడ్ కలర్ వేసుకోవద్దు. వేసుకుంటే ఇబ్బందులు వస్తాయి. అలానే వెస్ట్లో రెడ్ కలర్ ఎవరైనా వేసినా కానీ, గృహంలో కానీ, ఫ్యాక్టరీ కానీ, కంపెనీ కానీ, లేదా ఏమైనా వ్యాపార స్థలం కానీ వెస్ట్లో కింద రెడ్ కలర్ ఉంటే అక్కడ ఎవరు ఎంప్లాయీస్ ఉండరు. వచ్చిన 3 నెలలకు 4 నెలలకే రిజైన్ చేసి వెళ్ళిపోవడము ఎప్పుడు డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. అంటే ఎంప్లాయీస్తో డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. ఇట్లా కలర్స్ని బట్టి కూడా ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులకు ఇబ్బందులు వస్తుంటాయి. ఆ కలర్ని బట్టి కూడా అది కూడా ఒక రకమైన వాస్తు. ఇది కూడా నేను చూసే వాస్తులో ఇది ఒక రకమైన వాస్తు. అంటే ఒకటేమో 16 జోన్స్ మామూలుగా అందరు చెక్ చేస్తారు. నేను 16 జోన్స్తో పాటు మీ ఇంట్లో పంచభూతాలను కూడా సరి చేయడం జరుగుతుంది. గాలి, నీరు, ఆకాశము ఇవి చెక్ చేసి మిమ్మల్ని ఆ ఇంట్లో ఫైర్ బాగుందా లేదా, ఫైర్ బాగాలేకపోతే డబ్బులు పోతాయి, వాటర్ ఎలిమెంట్ బాగాలేకపోతే మీ ఇంట్లోకి డబ్బులు రావు, ఎయిరు, స్పేసు, అంటే ఇవన్నీ సమన్వయం చేసి మీ ఇంటికి వాస్తు చూడడం జరుగుతుంది. ఇలా 3 రకాలుగా వాస్తు చూస్తాము. వాస్తులో ఏమైనా డిఫెక్ట్లు ఉంటే మటుకు మేము ఈ స్కానర్తో చెక్ చేసి అవన్నీ సరి చేయడం జరుగుతుంది. ఇలా 3 రకాలుగా వాస్తు చూస్తాను నేను. ఓకే డాక్టర్ గారు, ముందుగా ఓకే కాలర్ రెడీగా ఉన్నారు. కాలర్ గారు నాగమణి గారు, నాగమల్లయ్య గారు నమస్కారం అండి. డాక్టర్ గారు సిద్ధంగా ఉన్నారండి కాలర్లో. మీ సమస్యల్ని చెప్పండి. ఏం లేదు మేడం. నాగమల్లయ్య గారు చెప్పండి. ఏం లేదు మేడం, ఎవరికి మేము డబ్బులు ఎవరికి ఇచ్చినా మాకు తిరిగి రాతున్నాయి మేడం. ఓకే డాక్టర్ గారు ఉన్నారు. ఇప్పుడు మనం ఏంటంటే మ్యాక్సిమము మన చేతిలో ఇలా చేయి చూసుకుంటే రేఖలు ఉంటాయి. ఇక్కడ ఈ రేఖలను బట్టి కొందరికి జీవిత రేఖ దగ్గర బుద్ధి రేఖ ఉంటుంది. బుద్ధి రేఖ అయిన చంద్రస్థానానికి ఇక్కడ కిందికి డౌన్ఫాల్కి వెళ్ళిపోతే ఆ వ్యక్తులు ఎవరికి డబ్బులు ఇచ్చినా కానీ తిరిగి రావు. ఎందుకంటే తీసుకునేటప్పుడు బాగానే తీసుకుంటారు, కానీ ఇచ్చేటప్పుడు అతను నీతోటి దోస్తాన్ని బంద్ చేయడమో, నీ కనబడకుండా పోవడమో జరుగుతుంది. అలా ఇబ్బందుల పాలవుతారు. అలా కాకుండా కొంతమంది వ్యక్తులకు శని దశ నడుస్తుంటుంది. ఆ శని దశ నడుస్తుంటే ఏమవుతుందంటే మనం ఎవరికైనా డబ్బులు ఇస్తే మన డబ్బులు రావు, మనం ఎవరికైనా బాకీ ఉంటే మటుకు మనం టార్చర్ పెట్టి వసూలు చేస్తారు. మెంటల్ డిస్టర్బెన్స్ ఉంటుంది. అయితే నాకు తెలిసి మీకు శని దశ కింద నడుస్తుంటుంది. ఆ శని దశ నడుస్తుంటేనే మనకు కావాల్సిన డబ్బులు రావు, డబ్బుకు టైట్ ఉంటుంది. ఈ రోజుకు డబ్బు సమస్యనే ఉంటుంది. దాని కొరకు మీరు ఏంటంటే కుడి చేతికి, మగపిల్లలు అయితే కుడి చేయి మధ్య వేలుకు నీలం స్టోన్ ధరించాలి. అది నల్ల నువ్వులకు వైబ్రేషన్ ఉన్న స్టోన్ మాత్రమే ధరించాలి. ఏది పడితే అది స్టోన్స్ కావు, ఒరిజినల్ స్టోన్ మాత్రమే ధరించాలి. లేడీస్ అయితే ఎడమ చెయ్యి మధ్య వేలుకు స్టోన్ ధరించాలి, నీలం స్టోను. మీరు తక్షణం ఉపశమనానికి ఒక బ్లాక్ దారము కుడి చేయికి ఈ కంకణ రేఖల కాడ ఒకటి కట్టుకోండి. కట్టుకుంటే కొద్దిగా ఇబ్బంది తగ్గుతుంది. ఇంకా కొద్దిగా రిలీఫ్ కావాలంటే సప్తముఖి రుద్రాక్ష మెడలో వేసుకోండి. నేను ఒక స్వామి చెప్పింటే పచ్చ పెట్టుకున్నా స్వామి. పచ్చ అనేది వ్యాపారంలో నష్టాలు వస్తుంటేనే, వ్యాపారం నడవకపోతేనే, నష్టం కూడా కాదు, వ్యాపారం నడవకపోతేనే, అంటే మనం తెచ్చిన వస్తువులు ఎవరు కొనకపోవడము, మనం కూర్చున్న షాప్లోకి ఎవరు రాకపోవడము, మనకి ఏ పని లేకుండా ఖాళీగా కావడం, అలా జరిగినప్పుడు మాత్రమే పచ్చ పెట్టుకోవాలి. పచ్చ పెట్టుకుంటే అది కూడా పెసల్రకు వైబ్రేషన్ ఉన్న గ్రీన్ స్టోన్ మరకతం మాత్రమే పెట్టాలి, ఒరిజినల్. అది కూడా కుడి చేతి చిట్కన వేలు కానీ ఉంగరం వేలు కానీ పెట్టవచ్చు. లేడీస్ అయితే ఈ ఎడమ చేయి చిట్కన వేలు ఉంగరం వేలుకి పెట్టుకోవాలి. థ్యాంక్ యూ మల్లయ్య గారు. ముందుగా ఇప్పుడు డాక్టర్ గారు, గృహంలో అసలు పవర్ ఉంటుందంటారు, అంటే ఎలాంటి సమస్యలు వస్తాయి, మనకు నెగిటివ్ షేడ్స్ ఎలా కనిపిస్తాయి అంటారు? ఇప్పుడు మనము వాస్తు సిద్ధాంతితోటి వాస్తు చూపించుకొని గృహాన్ని అన్ని రకాలుగా మంచిగా కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకుంటారు. కోట్లు అయితే లక్షలే అనుకోండి, సందర్భాన్ని బట్టి చెప్తున్నాం. అయితే ఇల్లు కట్టుకున్నాక ఏమైతే ఆ ఇంట్లోకి పోయినాక కొందరు అంటారు, మేము ఆ ఇంట్లో ఉన్నాడు బాగా కష్టాలు పడ్డా మీ ఇంట్లోకి వచ్చినాక మంచిగా అయినాము అంటారు. అంటే ఏదైనా గృహమే, ఆ గృహంలో ఉన్నాడు బాగున్నారు, ఈ గృహంలోకి వచ్చినాక ఖరాబ్ అయినా, అయితే అక్కడ బాగా లేకుండా ఇక్కడ వచ్చినాక బాగున్నామంటారు. దీనికి కారణం ఏంటంటే మనం ఉంటున్న ప్లేస్లో ఉన్న నెగిటివ్ రేసు
నెగిటివ్ రేస్ అంటే మనం ఒకప్పుడు ఇల్లు కట్టుకోవాలనుకుంటే మన పూర్వీకులు ఎక్కడైనా సరే గోవులను అంటే పశువులను వదిలేవాళ్ళు. వదిలితే ఈ పశువులు అంటే ఆవులు ఇవి ఇప్పుడున్న సంకరజాతి కాకుండా మన అదే ఇంతకుముందు ఉన్న ఆవులు ఉంటుండే, చెల్కావులు అంటాం. ఆ ఆవులు ఎక్కడైతే పోయి రాత్రిపూట పండుకొని నివసిస్తాయో అక్కడ మాత్రమే గృహం కట్టుకునేవాళ్ళు. అంటే ఈ పశువులు అనేటివి ఆవులు అనేటివి ఏం చేస్తాయంటే పాజిటివ్ పవర్ ఉన్న దగ్గరనే పండుకుంటాయి, నెగిటివ్లో పండుకోవు. అక్కడనే గృహాలు కట్టుకొని మన పూర్వీకులు నివసించి 120 సంవత్సరాలు బతికిరు. మనం ఇప్పుడున్న జనరేషన్కి ఏం చేస్తున్నామంటే అక్కడ మనకు జనాభా ఎక్కువైపోయింది, ప్లేస్ తక్కువైపోయింది. మనం ఏం చేస్తున్నామంటే ఇల్లు కట్టుకోవాలంటే రాత్రి బొందల గడ్డలు ఉన్నా సరే వాటిని కూలగొట్టి ఆక్యుపై చేసి తెల్లారి వరకు అక్కడ గృహ నిర్మాణానికి పునాది వేసి గృహాలు కట్టుకుంటున్నాము. మనం కట్టుకుంటున్న జాగల జియోపతిట్రస్ అంటే భూమిలో ఒత్తిడి ఉంటుంది, అంటే నీటి అలజడి లేదా బ్లాక్ స్టోను ఇలాంటి ఈ వస్తువుల వల్ల ఏమవుతుందంటే నెగిటివ్ రేస్ అనేటివి అల్ట్రావైలెట్ కిరణాలు భూమి పైకి ఎప్పుడు రిలీజ్ అవుతుంటాయి. ఇవి ఎట్లా అంటే మనము శ్రీశైలం కానీ నాగార్జున సాగరం కానీ తీసుకుంటే వాటర్ను బయటకు వదిలితే ఆ వాటర్ ఫోర్స్ తోటి కరెంట్ బయటకు వస్తుంది. కరెంట్ను మనం వాడుతున్నాం, మనం చూస్తున్న కరెంట్ అదే. అలానే భూమి లోపల నీళ్ళు అదే స్పీడ్ తోటి పరిగెడుతూ ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఫోర్స్ తోటి నెగిటివ్ రేస్ అంటే కరెంట్ అనేది ఉత్పత్తి అవుతుంది. అది మన కంటికి కనబడదు. మనం ఉండే ప్లేస్లో అయినా ఆ రేస్ నుండి ఆ ప్లేస్లో మనం గృహం కట్టుకుంటే ఆ రేస్ అనేది ఎప్పుడు మన శరీరానికి ఇలా వైబ్రేట్ అవుతుంటే మన కంటికి కనబడవు. మేము అవి ఓన్లీ ఈ స్కానర్ ద్వారానే గుర్తుపట్టగలుగుతాము. అక్కడ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే అనారోగ్య సమస్యలు. ఫస్ట్ సమస్య ఒళ్ళు నొప్పులు స్టార్ట్ అవుతాయి. ఆ ఇంట్లోకి పోయిన 3 నెలల నుంచి 6 నెలల్లో ఎవరికైతే ఒళ్ళు నొప్పులు ఉన్నాయో గృహంలో లేడీస్కు మ్యాక్సిమం లేడీస్కే ఉంటాయి. ఎందుకంటే మగపిల్లలు ఎప్పుడు బయట పని చేయడానికి వెళ్తారు, ఆడవాళ్ళు మాత్రం ఇంట్లో ఉంటారు. ఇప్పుడు అందరు కాదు, కొంతమంది ఉంటారు, కొంతమంది పనికి వెళ్తారు. ఇంట్లో ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే ఆడ మగ ఇంట్లో ఉన్న వాళ్ళకు ఒళ్ళు నొప్పులు స్టార్ట్ అవుతాయి, మోకాల నొప్పులు స్టార్ట్ అవుతాయి, కీళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి. మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు తాగిన వాటర్ ప్రాబ్లం వల్ల ఒళ్ళు నొప్పులు కాళ్ళ నొప్పులు వచ్చినాయంట. కాదు, మీరుంటున్న ఇల్లు నెగిటివ్ పవర్లో ఉన్నది. ఆ నెగిటివ్ రేస్ వల్ల మీ యొక్క శరీరానికి అవి ఇబ్బంది పెట్టి మొత్తం పార్ట్స్ ఖరాబ్ అవుతున్నాయి. ఆ ఇల్లును పాజిటివ్ పవర్ చేసుకుంటే అంటే ఈ రాడ్స్ ద్వారా ఆ నెగిటివ్ పవర్స్ను బ్లాక్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత ఎంబడే మీకు 48 అవర్స్లో ఆ ఒళ్ళు నొప్పులు అనేది తగ్గిపోతుంది. మోకాల నొప్పులు ఉన్న వాళ్ళైనా సరే గుజ్జరిగిపోయింది వచ్చి మోకాలు మార్చడం జరుగుతుంది. అది కాదు, మీ ఇల్లు బాగలేక నెగిటివ్ రేస్లో ఉన్నందుకే మోకాల నొప్పులు వస్తున్నాయి. ఈ పాజిటివ్ పవర్ మేము చేసిన తక్షణమే మీకు 2 డేస్లోనే మోకాల నొప్పులు కూడా తగ్గిపోతాయి. ఆపరేషన్ చేసుకునే పని కూడా ఉండదు. అయితే ఎప్పుడు కూడా బయట ఉన్నసేపు బాగుంటాము, ఇంటికి రాగానే అలజడి అంటే వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ బయట ఉన్నసేపు బాగుంది, మా ఇంటికి పోగానే ఏదో కోపం వస్తుంది, ఊగినా మా భార్యతోటి మా పిల్లలతోటి గడబడి అవుతుంది అంటారు. ఇలా కావడానికి కారణం ఏంటంటే ఇల్లు యొక్క నెగిటివ్ పవర్లో ఉండడమే. నెగిటివ్ పవర్ ఉన్న వ్యక్తి డబ్బులు ఎన్ని తెచ్చి ఇంట్లో పెట్టినా కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న బీరువాల డబ్బులు అనేది నిలబడవు. ఎంత డబ్బు తెచ్చి లక్షలు తెచ్చి పెట్టినా సరే క్షణాల్లో ఏదో ఖర్చు వచ్చి టక్కున వచ్చిన డబ్బు అంతా బయటికి వెళ్ళిపోతుంది. బయట ఉన్నసేపు డబ్బులు బాగానే ఉండే, మా ఇంటికి తెచ్చినాక ఏదో మాకు ఫోన్ వచ్చింది, ఏదో సమస్య అంటే అది కూడా చెడ్డ పనికే పోతే డబ్బులు, మంచి కార్యానికి కాదు. ఇంట్లో నెగిటివ్ పవర్ ఉంటే మీ దగ్గర ఉన్న డబ్బంతా చెడుకు ఉపయోగించి మీరు డబ్బు లేకుండా అప్పులపాలవుతారు. కొందరు ఏమంటారు, మేము ఇంటికి వచ్చినాక మొత్తం నాశనం అయినామంటారు, లేకపోతే ఈ ఫ్యాక్టరీ కొన్నాక మొత్తం దివాళీ తీసినామంటారు. దానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్న నెగిటివ్ రేస్ వల్లనే. అవి సరి చేసుకుంటే అప్పుడు మీరు ఆరోగ్యపరంగా కానీ డబ్బు పరంగా కానీ అన్ని విధాల మంచిగా ఉంటారు. నెగిటివ్ పవర్లు ఉన్న వ్యక్తులకు కూడా పిల్లలు కావడం కానీ పెళ్ళిళ్ళు కావడం కానీ జాబ్స్ రావడం కానీ జరగదు. అలా ఉన్న ఇంట్లో అన్ని అశుభాలే జరుగుతాయి. డాక్టర్ గారు ముందుగా కాలర్ రెడీగా ఉన్నారు, గుంటూరు నుంచి తిరుపతమ్మ గారు. నమస్తే తిరుపతమ్మ గారు, మీ సమస్యల్ని డాక్టర్ గారితో చెప్పండి. తిరుపతమ్మ గారు చెప్పండి. మేడం, నేను ఇల్లు కట్టుకొని 9 సంవత్సరాలు అయిందండి. ఆ ఇంట్లోకి వెళ్ళిన కాడి నుంచి రూపాయి మిగలతలేదు. మా ఆయనకి నాకు పెద్ద గొడవలు, ఇంట్లో పిల్లల మీద చిరాకు పడ్డాం, నా మీద ఇష్టం లేకుండా ఉంటాము. ఇప్పుడు చేసి రూపాయి ఉండలేదండి. అదే ఇప్పుడు మీది ఏంటంటే మీరు ఉన్న ఇల్లు ఏమైంది, మీరు ఉంటున్న ఇప్పుడు ఆ ఇల్లు ఏమవుతుంది అంటే నెగిటివ్ పవర్లో ఉన్నది. ఆ నెగిటివ్ పవర్ ఉంటే మా ఇంటి పక్కనే అంకమ్మ తల్లి గుడి ఉందండి. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే మన పూర్వీకులు ఏం చెప్పేవాళ్ళంటే గుడి దగ్గర బడి దగ్గర రచకడకాడ ఇల్లు కట్టొద్దన్నారు. అంటే ఎప్పుడు డిస్టర్బెన్స్ ఉంటుందని కట్టొద్దన్నారు. అయితే మీ ఇంటి దగ్గర గుడి ఉన్నది, అది మామూలుగా ఇప్పుడు మన వాళ్ళు కట్టిన గుడి. అది ఆ గుడితోటి మీకు ఇబ్బంది కాదు. మీ ఇల్లు నెగిటివ్ రేస్లో ఉంది, అంటే మీరు కట్టుకున్న జాగా ప్లేస్ మంచిది కాదు.
ప్లేస్ బాగాలేక ఏమవుతుందంటే ఆ ఇంట్లో ఉన్నంతసేపు ఎప్పుడు అలజడి ఉంటుంది, భార్య భర్త కొట్లాట ఉంటుంది, పిల్లలు బాగా చదవరు, పిల్లలతోటి కూడా ఎప్పుడు ఇబ్బంది ఉంటుంది, మీకు డబ్బు సమస్య ఉంటుంది, అనారోగ్య సమస్య. మీకు గిన ఒళ్ళు నొప్పులు గిన స్టార్ట్ అయ్యి ఉంటే ఆ ఇల్లు బాగాలేనట్టు. మీకు వీలైతే సొంత ఇల్లు అయితేనేమో చెక్ చేసి మాతోటి రాడ్స్ పెట్టించుకుంటే తగ్గిపోతుంది. ఒకవేళ కిరాయి ఇల్లే అయితే ఇల్లు కాల్చేసి వేరే ఇంటికి వెళ్ళండి. సొంత ఇల్లే మాది. ఆ? సొంత ఇల్లేనండి. సొంత ఇల్లు అయితే మీరు ఒకసారి మాతో చెక్ చేయించుకుంటే మేము చెక్ చేసి మీ ఇంటికి వచ్చి ఈ రాడ్స్ అనేటివి పెట్టేస్తాం. పెడితే దీనివల్ల ఏమవుతుందంటే మీ ఇంట్లో ఉన్న అలజడి తక్కువ అవుతుంది, మీ వారితో మీరు మంచిగా ఉంటారు, పిల్లలు మంచిగా ఉంటారు, చదువులు మంచిగా చదువుతారు, అనారోగ్య సమస్యలు ఉంటే తగ్గిపోతాయి. మెయిన్గా ఈ నొప్పులు అనేటివి వస్తాయి, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు. అవునండి. ఆ నొప్పులు తగ్గిపోతాయి, 48 అవర్స్లో తగ్గిపోతాయి. ఎస్, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. ఖమ్మం నుంచి ప్రదీప్ గారు ఉన్నారు. ప్రదీప్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి మీ సమస్యలు. మా పిల్లల గురించి అండి. చెప్పండి, డైరెక్ట్ సమస్య చెప్పండి. ఆ అబ్బాయికి మధ్యగా ఏం చూసినా కలిసి రావట్లేదు. ఆయన జాతకం ఎట్లుందో చదువుతారని. ఏమైంది, ఏం చదివినా? ఆయన డిగ్రీ చదివిండు, ఎందులో ఉందా కొద్దిగా మంచిగా ఉండలేదు, ఎందులో కలిసి రావట్లేదు, ఆయన జాతకం ఎట్లుంది చదువుతారని. అంటే డిగ్రీ అయిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు అవుతుంది. అయితే మీ బాబు డిగ్రీ కంప్లీట్ చేసిండు, కంప్లీట్ చేసి ఏ జాబు లేకుండా ఖాళీగా ఉన్నాడు కాబట్టి దీనికి బుధగ్రహం ఎఫెక్ట్ ఉంటుంది. బుధుడు బాగలేకపోతే ఏమవుతుంది అంటే జాబు రాదు, మనం ఏ ట్రై చేసినా జాబ్ అనేది రాదు. చెప్తున్నానమ్మా, ఇప్పుడు బుధగ్రహం బాగలేకపోతే అతనికి జాబ్ ఎక్కడ ట్రై చేసినా కానీ రాదు. వాళ్ళ పరధ్యానంగా అయినా ఉండే అనుకోండి, పరధ్యానంగా ఉన్న వ్యక్తి కూడా ఏం చేస్తాడంటే అతనికి నెగిటివ్ అటాక్ అయి ఉంటుంది. ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే మీరు ఎన్నిసార్లు చెప్పినా కానీ పని కోర అంటే పని కోత అంటాడు, కానీ పోడు, ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళాడు, ఇంటి చుట్టే తిరుగుతాడు, తింటాడు, ఇంట్లో వంతాడు. అంటే అతనికి పని చేయాలన్న కాన్సెప్ట్ ఉండదు, చదువుకోవాలన్న కోరిక ఉండదు, ఏం పని మీద ధ్యాస ఉండదు. అంటే అతనికి ఉన్న మైండ్ వేరే నెగిటివ్ శక్తి కంట్రోల్ చేస్తుంటుంది కాబట్టి డిస్టర్బెన్స్లో ఉంటాడు. అతను ఇంకా పూర్తిగా మీకు తెలవాలనుకుంటే మీరు ఏం చేయాలంటే మీ యొక్క బాబుది డేట్ ఆఫ్ బర్త్ అవి ఉంటే మాకు పంపిస్తే మేము అతని రిపోర్ట్ మీకు పంపించడం జరుగుతుంది. వాళ్ళ పని చేయకుండా ఖాళీగా ఉంటే మటుకు బుధదశ నడుస్తుంటుంది, బుధగ్రహం బాగాలేనందుకు డిస్టర్బ్లు ఉంటాడు, జాబ్ చేయకుండా ఉంటాడు. ఒకవేళ అలా జాబ్ చేస్తుంటే అయినా పరధ్యానంగా ఉంటే మటుకు నెగిటివ్ పవర్ ఉన్నట్టు. బుధుడిన బాగాలేకపోతే పచ్చ స్టోన్ ధరించాలి, కుడి చెయ్యి ఉంగరం వేలు కానీ చిటికెన వేలు కానీ. డాక్టర్ గారు, మనం చూస్తున్నాం ప్రస్తుతం అసలు చేతి దశల వారీగా చెప్తారంటున్నారు, అంటే చేతి రేఖల గురించి కూడా సమస్యలు తెలిసిపోతాయి అంటారా? అవునండి, మనము అరిచేయిని చూసి మొత్తం జాతకం చెప్పవచ్చు. అంటే మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా, అంటే తను తల్లి గర్భంలోకి వెళ్ళినప్పుడు మట్టిలో కలిసే వరకు, అంటే 120 సంవత్సరాల వరకు ఏమేమి జరుగునో మొత్తం మన చేతిలో రాసి ఉంటాయి. ఈ రేఖల ద్వారానే ఏ సంవత్సరం మనము ఏ పని చేస్తాం, గృహం కడతామా, యాక్సిడెంట్ అవుతుందా, డబ్బు సంపాదిస్తామా, జాబ్ వస్తుందా, మన కలిగే సంతానం ఏది కలుగుతుంది, మనం ఎలాంటి జాబ్ చేస్తాము అనేది మొత్తం మన చేతుల్లోనే ఉంటుంది. మన ఈ చేతి ద్వారా మనం అన్ని విషయాలు చెప్పొచ్చు. ఇప్పుడు మన చేతిలో ఇట్లా చూసుకుంటే రేఖలు ఉండాలి, రేఖలు ఉన్నవానికే డబ్బు సంపాదన అన్నీ ఉంటాయి. రేఖలు లేనోడు రోడ్డు పైన లేబర్ వర్క్ చేస్తూ ఉంటాడు. ఇట్లా మన చేయి ఇట్లా చూసుకున్నప్పుడు జీవిత రేఖ అనేది ఇక్కడ మొదట ఉంటుంది. ఈ జీవిత రేఖ అనేది మన యొక్క ఆయుష్ తెలియజేస్తుంది. అంటే మనం పుట్టినప్పుడు చనిపోయేదాకా ఎన్ని సంవత్సరాలు బతుకుతాం అనేది ఈ బొటనవేలు చుట్టూ ఇట్లా చుట్టినట్టు ఒక రేఖ ఉండాలి. ఆ రేఖ అయినా మధ్యలో ఎక్కడ కట్టు ఉంటే అక్కడ వరకే మన ఆయుష్, 2 చేతులు అయినా అంతవరకే కట్టు ఉందనుకోండి, అన్ని సంవత్సరాల కన్నా ఎక్కువ బతకరు. అయితే ఇది మన చిటికెన వేలు ఈ కంకణ రేఖల వరకు ఉండాలి. ఇక్కడ బొటన వేలు కాడికి వెళ్ళి చుట్టినటువంటి కంకణ రేఖల వరకిన రేఖ ఉన్న వ్యక్తి 100 నుంచి 120 సంవత్సరాలు బతుకుతాడు. దానిపైన బుద్ధిరేఖ ఉంటుంది, దీన్ని శిరోరేఖ అంటాము, బుద్ధిరేఖ అంటాము. ఈ బుద్ధిరేఖ అనేది ఏంటంటే మన యొక్క మెంటల్ తెలియజేస్తుంది. మనం ఎంత చదువుకుంటాము, మన మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, మన యొక్క తెలివితేటలు ఎట్లుంటాయి, మనము గృహాలు కడతామా, ప్లాట్లు కొంటామా, భూములు కొంటామా అనేది ఈ శిరోరేఖతోటి తెలుస్తుంది. దానిపైన ఒక హృదయ రేఖ అనేది ఉంటుంది. ఈ హృదయ రేఖ ఉంటే ఏమవుతుందంటే, కాలర్ రెడీగా ఉన్నారు సుబ్బారావు గారు. సుబ్బారావు గారు నమస్తే అండి. నమస్తే. మీ సమస్యని డాక్టర్తో చెప్పుకోండి. మాకు బోరింగ్ చేయాలండి, మాకు నీళ్ళ బోరింగ్ చేయాలండి. ఇప్పుడు బోరు పాయింట్ వేయాలంటే మీరు నేరుగా సంప్రదించాలి. మీరు ఎక్కడున్నారో అక్కడ మీ సొంత పొలానికి కానీ ప్లాట్కి కానీ వచ్చి ఈ స్కానర్ ద్వారా చెక్ చేసి పాయింట్ వేయడం జరుగుతుంది.
సుబ్బారావు గారు చెప్పండి. ఎస్, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. చలపతి గారు మీ సమస్యని డాక్టర్ గారితో చెప్పండి. फोन रीड है చలపతి గారు फोन रीड कोई हाँ मैडम मैडम డాక్టర్ గారు రెడీగా ఉన్నారు. మీ సమస్యను చెప్పండి డాక్టర్ గారితో. నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. చలపతి చంద్రమోహన్. ఏం లేదు సార్, నాకు 45 ఇయర్స్ అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ సమస్య చెప్పండి. ఏం లేదు సార్, నాకు జాబ్ లేదు. మొన్న డిసెంబర్ లోని స్టంట్స్ చేశారు. ఫైనాన్షియల్ పొజిషన్ బాగాలేదు. చలపతి గారు టీవీ చూడకుండా డైరెక్ట్ డాక్టర్ గారితో మాట్లాడండి. బయటకు వచ్చానండి, నేను రోడ్ మీదకి వచ్చాను. సరే, ఇప్పుడు మీరు అదే నేను చెప్తానండి. ఇప్పుడు మీరు చెప్పే సమస్య ఏంటంటే, ఇప్పుడు మీకు శని దశ నడుస్తుంది. శని దశ నడుస్తున్నప్పుడు ఏమవుతుందంటే డబ్బు సమస్య స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మనిషికి డబ్బు సమస్య అంటే మనం చేస్తున్న పని ఆగిపోవడము, మనకు వచ్చే ఆదాయం తగ్గడము, మనము డబ్బు డిస్టర్బెన్స్, రోజు డబ్బుకు దేవులాట ఉంటుంది. అనారోగ్య సమస్యలు కూడా దానికి, అంటే డబ్బు కష్టాలు రావాలి కాబట్టి అనారోగ్య సమస్య కూడా వస్తుంది. దానికి మీరు స్టంట్లు వేసుకున్నామంటారు. 45 ఇయర్స్ స్టంట్లు వేసుకురు అంటే మీరు ఉంటున్న ఇల్లు నెగిటివ్లు ఉన్నప్పుడే ఆ నెగిటివ్ రేస్లో ఉన్న వ్యక్తులకే 30 ఏళ్ళకు 25 ఏళ్ళకు 20 ఏళ్ళకు షుగరు, బీపీ, ఈ హార్ట్ అటాక్లు అన్నీ వస్తాయి. తిండి తినడం వల్ల కాదు, మనం తెలియక ఆ ఫుడ్ ఈ ఫుడ్ తిన్నారు అందుకే వీళ్ళకి ఇలా వచ్చినాయి అంటారు. అలా కాదు, మీరు ఉంటున్న గృహంలో ఉన్న నెగిటివ్ రేస్ల మీద మనం నిద్రపోతున్నందుకు మాత్రమే ఈ సమస్యలు వస్తాయి. అయితే మీ ఇల్లు నెగిటివ్ పవర్స్లో ఉండొచ్చు. దానికి మీరు ఈ స్టంట్లు వేసుకుని అన్నారు కాబట్టి మళ్ళీ మీరు అదే ఇంట్లో ఉంటారు కాబట్టి మళ్ళీ అనారోగ్య సమస్య రావడానికి 100% ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు వీలైతే మీ గృహాన్ని చెక్ చేయించుకొని ఈ రాడ్స్ తోటి దాన్ని నెగిటివ్ను రిమూవ్ చేసి పాజిటివ్ చేసుకుంటే అంతటితో మీ ఆరోగ్యం బాగుపడుతుంది. మీకు శని దశ నడుస్తుంది కాబట్టి దానికి ఏం చేయాలంటే మీరు కుడి చేయి మధ్య వేలుకు నీలం స్టోను, నల్ల నువ్వులకు వైబ్రేషన్ ఉన్న నీలం స్టోన్ను మాత్రమే కుడి వేలుకు మధ్య వేలుకు ధరించాలి. ఈ కుడి చేతుకు ఒక నల్ల దారం కట్టుకోండి. తక్షణమే ఒక సప్తముఖి రుద్రాక్షను మెడలో వేసుకుంటే మీకు తక్షణం ఉపశమనం కలుగుతుంది. వీలైతే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇది వాటి నక్షత్ర జ్యోతిష్యాలయం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.